చాలా మంది చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ అక్కడ వెదర్ కండిషన్స్ బట్టి చేస్తారా, లేకపోతే మన ఇండియా వెదర్ కండిషన్స్ బట్టి వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేస్తారా? మనకి ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి మ్యామ్. అక్కడ వచ్చే ప్రొఫైల్కి వచ్చేసి యూరోపియన్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళంతా యూరోపియన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే. మనమంతా కూడా బిఎస్ మనకు 2021 నుంచి కూడా మన ఇండియాలో కూడా ఈ ప్రోడక్ట్ అనేది మన వెదర్ కండిషన్స్ తగ్గట్టుగా మోడిఫికేషన్స్ అనేవి చేసి బిఎస్ ఆథరైజేషన్స్తో మనం చేసుకుంటున్నాం. సో మనకు అట్లా మన ఇండియన్ ప్రకారంగా మనం బిఎస్ ఫాలో అవుతాం. బిఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. దాంట్లోనే మనకి వాళ్ళు ఈ టెంపరేచర్ ప్రకారంగా ఇది షింక్ అవ్వకూడదు, అలాగే ఎక్స్పెన్షన్ అవ్వకూడదు సమ్మర్ కండిషన్స్. మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవ్రీ ఇయర్ ఇప్పటి వరకు కూడా 50, 48 అలా రీచ్ అవుతున్నాం. ఫ్యూచర్లో ఇంకేదన్నా 100 డిగ్రీస్కి వెళ్ళినా కూడా ఆ వెదర్ కండిషన్ తట్టుకుంటుందా లేదా అని మనకి ఇప్పటి నుంచే దాని స్టాండర్డ్స్ ప్రకారంగా మనం ఈ టెస్ట్ అనేది చేస్తాం. యా, మీరు చూసుకుంటే ఇక్కడ తెలుస్తుంది 100 డిగ్రీస్లో ఉందన్నమాట. దీంట్లో ఆల్రెడీ ప్రొఫైల్ కూడా ఉంది, అది మీకు తీసి చూపిస్తాం. సో ఇలా మన ప్రొఫైల్ అనేది మనము 1 అవర్ పెడతాం. దాన్ని కూల్ చేయాలా మళ్ళీ మనం? దాని ఒక 5 to 10 మినిట్స్ అనేది మనం కూల్ అయిపోతున్నాం. సో యాజ్ పర్ రీడింగ్ మనం ఇక్కడ రీడింగ్స్ తీసుకున్నాం కదా, ఆ రీడింగ్స్ ప్రకారంగానే హీట్ తగ్గిన తర్వాత దాని వాల్యూ చెక్ చేసినప్పుడు వెర్నియర్తో +2 లోపు ఉండాలన్నమాట. ఏదైనా కూడా మనకి 2 లోపు దాని వాల్యూ ఉంటే కనుక 100 డిగ్రీస్ని తట్టుకుంటుంది అని చెప్పి మనకి స్టాండర్డ్స్ ఇచ్చారనమాట.